నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్లో మీరు చేసే వీడియోస్ కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత నిజమవుతూ ఉంటాయి ఈ విషయాలు. ఇది ఎలా మీకు తెలుస్తాయి? ఏమైనా క్షుద్ర శక్తులు లేదా ఫ్యూచరిస్టిక్ విజన్ మీకుందా అని అడుగుతూ ఉంటారు. నేను దీనికి మీకు ఒక బ్యూటిఫుల్ సమాధానం చెప్తాను. ప్రతి ఒక్క మనిషి తన ప్రస్తుత జీవితాన్ని కాస్త పక్కకు పెట్టి, ఎవరైనా పర్వాలేదు, నేను పెద్ద ఫ్యూచరిస్టిక్ థాట్స్ని, నాకు దివ్య జ్ఞానం ఉన్న వ్యక్తిని ఏం కాదు. నేను సింపుల్ ప్రొసీజర్ ఏం ఫాలో చేస్తా అంటే, రోజువారీ సమస్యలు, రోజువారీ ఛాలెంజెస్, రోజువారీ సాధారణ సమాచారాన్ని పక్కన పెట్టేస్తా. పక్కన పెట్టేసి ఏ సమాచారం ఎవరు పట్టించుకోరో, ఏ సమాచారం హెడ్లైన్స్లో రాదో, ఏ వ్యక్తుల మాటలు ఎవడు పట్టించుకోడో, ఏ ఘటనలు ఎవరు తిరిగి చూడరో, నేను వాటినే సేకరిస్తా. ఇది మీరు కూడా ఫాలో కావచ్చు. అంటే ఎవడు పట్టించుకోడు అంటే అక్కడనే సారం ఉంది అని అర్థం. ఇప్పుడు మనం గమనిస్తే, ఎప్పుడూ వ్యవసాయం చేసే భూమి అంటే అందరూ కళ్ళతో చూసే భూమి, దాంట్లో సారం తగ్గుతూ ఉంటుంది. కానీ మొత్తం పొదలు, గడ్డి పెరిగింది, ఎవ్వడు పట్టించుకొని భూమి సారవంతంగా ఉంటుంది. అంటే రేపు జరగబోయే విషయాలు ఇవాళ ఎలా తెలుస్తాయి? మీరంత నెగటివ్గా ఎప్పుడు ఎందుకుంటారు? మరి పాజిటివిటీయే లేకుంటే ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. మీరు కాలానికి అనుగుణంగా నడవలేకపోతే కాలం నలిపేస్తుంది అని మీరు ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. పాజిటివిటీ ఈజ్ డెడ్. పాజిటివిటీ ఈజ్ డెడ్. The amount of negativity, the class of negativity is going to decide our fate. నెగటివిటీలో కూడా స్థాయిలు, పర్సంటేజీలు, దానికి దాటి బట్టి మనం బతకవలసిన టైం వచ్చేసింది. Positivity is a hope. There should be positivity. But dependence on positivity is a grave mistake in this world. మనము పాజిటివిటీని ఆనుకొని మన భారము వేసి కొనసాగలేము. నేనెప్పుడు నెగటివ్ బయాస్తోని ఎందుకుంటా? అదృష్టవంతులు కాము అనుకునే వాళ్ళంతా తప్పకుండా నెగటివ్ బయాస్తోనే ఉండాలి.
ఎవరైనా మనం అదృష్టవంతులము, మన దగ్గర బాగా పవర్ ఉంది, డబ్బు ఉంది, మేమేమైనా చేయగలము అన్నవాళ్లే పాజిటివ్గా ఉండాలి ఈ లోకంలో ఇప్పటి టైంలో. నేను ఆలోచించే విధానం, నేను ఆలోచించే తీరు, నేను ఇలా వీడియో చేసి ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను నా కోసం తక్కువ, ప్రపంచం గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అంటే ఈ హైదరాబాద్ దాటి వెళ్ళావు, పోనీ మీ ఏరియా కూడా దాటి వెళ్ళావు, మీ ఇల్లు కూడా దాటి వెళ్ళావు, మరి ప్రపంచం గురించి ఆలోచించి ఏ మొరగ పెడదామని అని అనొచ్చు. సి, నీ ఫ్యూచర్ ఇవాళ పెట్లుందంటే, నేను ఒక ఫన్నీ థింగ్ చెప్తా. మన లైఫ్ మేనేజ్ చేయడం చాలా కష్టం. నేను ఒక సీక్రెట్ చెప్తాను. మన లైఫ్ మేనేజ్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఖర్చులు, దానికి అనుగుణంగా ఇన్కము, దాని గురించే తప్పించాలి. అక్కడ దారి తప్పిందంటే ఇక మన జీవితం మటాష్. అదే మీరు ప్రపంచం గురించి ఆలోచించండి. ఇది చాలా ఫన్నీ థింగ్, నేను అనుభవిస్తున్నాను అని చెప్తున్నా. ప్రపంచం గురించి ఆలోచిస్తే మన జీవితం ఎంతో బెటర్ అనిపిస్తుంది. నేను పాటిస్తున్నది, ఎందుకంటే నా జీవితం గురించి నేను ఆలోచిస్తే అత్యంత దుర్భరము, బోరింగు, ఫుల్ డిజాస్టర్స్, కుళ్ళు, కుతంత్రాలు, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించడం. దీన్ని బయటికి వెళ్ళాలి అంటే మన జీవితాన్ని పక్కన పెట్టి ప్రపంచం గురించి ఆలోచించడం. దీనివల్ల ఏం జరుగుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఏం చేస్తాము, లోకల్ పాలిటిక్స్, లోకల్ ఇవి, గల్లీ లీడర్ల గురించి ఆలోచిస్తాం. దీనివల్ల ఏ లాభం లేదు. వెన్ యూ ఇన్వెస్టిగేట్ ద ఇంటర్నేషనల్ హారిజాన్, అంటే ప్రపంచంలో ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఎలా ఉంటున్నారు, ప్రపంచం ఏం చేస్తుంది, మనము ఈ లోకంలో ఉండం, వేరే లోకానికి వెళ్ళిపోతాం. మనము చిల్లర గురించి ఆలోచించాం. మనం డాలర్స్, యూరోస్, ఎక్స్పోర్ట్స్, పుటిన్, డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి గురించి ఆలోచిస్తాం. అంటే మన స్థాయి కాకపోయినా మన ఆలోచనను ఎవ్వరూ ఆపలేరు. నేను ఇది ఎందుకు చెప్తున్నా మీకు పర్టికులర్గా అంటే, రాబోయే సమయం ఎస్పెషల్లీ 2026 మన పరాభవం తథ్యం. నేను ఫస్ట్ రోజు చెప్పిన, జనవరి 1 రోజునే చెప్పిన, ఈ సంవత్సరం అంత దరిద్రపు గొట్టు సంవత్సరం ఏది ఉండదు. మీకు ఈ సంవత్సరం మంచిగా గడిచిందంటే యు ఆర్ వెరీ లక్కీ అని అర్థం. కానీ ప్రపంచంలో చూడండి, 2026 స్టార్ట్ కాగానే పెద్ద డిజాస్టర్తో స్టార్ట్ అయింది, డిజాస్టర్తోనే ఎండ్ అవుతుంది. దీంట్లో ఏ పాజిటివిటీ లేదు, ఏ యాంగిల్ లేదు. మరి ఇంత దరిద్రమైన జాతకం ఈ సంవత్సరం అనుకుంటే మీరు ఏం బీక్తారు, ఏం బీకలేరు. అయితే 2026 ఎలా గడపాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనం ఎప్పుడు ఏం చేయాలి, ఈ ప్రపంచంలో ఉండాలి, సొసైటీలో ఉండాలి, డిటాచ్ అయిపోవాలి. అయితేనే మనశ్శాంతి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అందరూ పోయి గంగలా దూకుతుంటే మనం జస్ట్ పక్కకే, అట్లీస్ట్ మూసీ రివర్ పక్కకు కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు. మనం గంగలో దూకే అవసరం ఉండదు. అంత దూరం పోయి గంగలో దూకి, అందరు దూకుతున్నారు కానీ మనం దూకకూడదు. మనం ఏం చేయాలి, కంప కొడుతున్న మూసి పక్కకైనా ప్రశాంతంగా కొంచెం
కూర్చునే అదృష్టం మనం తయారు చేసుకోవాలి. మూసి కంపే, దాంట్లో దుంకలేం మనం. కానీ జనాలు ఏం చేస్తుండ్రు, వారణాసికి అక్కడెక్కడ పోయి గంగలో దుంకుతున్నారు. మనకు అవసరం లేదు. మన స్థాయి వేరు, మన జీవితాలు వేరు. మనం ప్రపంచాన్ని శాసించలేము, మన గల్లీలో కూడా మన పలుకుబడి లేదు. మన జీవితమే తలక్రిందులవుతుంది. ఇలాంటి సమయంలో ప్రపంచం గురించి ఆలోచించే ఏం లాభం? ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రపంచానికి మనకు పెద్ద సంబంధాలు లేవు. హ్యూమన్ సైకాలజీలో అంటే మత్తు మందు ఇచ్చే బదులు మనకు మనమే మత్తు మందు ఎలా ఇచ్చుకోవాలి. సొసైటీలో అనస్థీషియా అన్నట్టు, బాధలు పోవు, రిస్కులు తగ్గవు. బాధలు పోవు, రిస్కులు తగ్గవు, ఆప్షన్లు లేవు. ఇవన్నీ తట్టుకోగలదా బ్రెయిన్ అంటే లేదు. మళ్ళీ ఏం చేయాలి? బ్రెయిన్కి అనస్థీషియా అయ్యాలి. అదేమి అంటే సంబంధం లేని విషయం గురించి భయంకరంగా ఆలోచించాలి. అంటే ప్రస్తుతానికి మనని మనం మర్చిపోవాలి. మనని మనం మర్చిపోవాలంటే ఏం చేస్తాం? మనం మందేస్తాం. ఖర్చుతో కూడుకున్న పని అది. అదే ప్రపంచం గురించి ఆలోచించారు అనుకోండి, మీరు చేయండి ఒకసారి, అంత పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది నేను చెప్పేది. మస్తు మజా వస్తుంది. అయితే ఇది ఒకటి మజా వస్తుందా? మీరు చూడండి, 2026 అంతా ప్రపంచం గురించి ఆలోచించి మీరు అంటే వరల్డ్ అవుట్లుక్, ఈ లోకల్ గల్లీ లీడర్లు, ఓవైసీ, శ్రీనివాస్ యాదవ్, వీళ్ళ గురించి ఆలోచించకండి, దాటిపోండి. కంట్రీస్ గురించి ఆలోచించండి, కంట్రీ రిలేషన్స్ గురించి ఆలోచించండి, యూరోస్ డాలర్స్ గురించి ఆలోచించండి. మీరు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతారు. మీకు ఇండియాకు మీ థాట్స్కి సంబంధం ఉండదు. అయితే సమయం గడిచే కొద్దీ మీ స్థాయి ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే మీరు మీ గల్లీలో తిరిగేటప్పుడు, మీ ఏరియాలో తిరిగేటప్పుడు, మీరు ఎల్బీ నగర్లో తిరిగేటప్పుడు, మీరు అమీర్పేటలో తిరిగేటప్పుడు, మీరు ఈ స్థాయికి చెందిన వ్యక్తి కాదు అనిపిస్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్నవి నీ చుట్టుముట్టు జరిగేవి నీకు సంబంధం లేని థింగ్స్ అనుకుంటుంటావు. కానీ మళ్ళీ అదే గల్లీలో ఉంటావు, అదే పాల ప్యాకెట్ తీసుకుంటావు అమూలు, అదే ఖర్చులు తగ్గించుకుంటావు, అదే అంటే జీవన స్థాయి అదే, కానీ ఆలోచించే స్థాయి వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. ఇది గ్యారంటీ. చేస్తూడండి, ఎవడ చేతనైతే చేస్తూడండి. ఎందుకంటే మనకు మనం అనస్థీషియా ఇచ్చుకోలేము. 2026లో దేశాన్ని మార్చలేము. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, స్టే ఇన్ క్యాష్ అని. ఇప్పుడు పెద్ద పెద్ద ఎకానమిస్ట్ ఏం చెప్తున్నా అంటే, బ్యాంకులో 60 to 80% క్యాష్ తీసేయండి అని చెప్తున్నారు. అంటే ప్రపంచం ఎట్లా నడుస్తుందంటే, బ్యాంకులో క్యాష్ ఉన్నా మీరు విత్డ్రా చేయని పరిస్థితులు రావచ్చు. బ్యాంకులో క్యాష్ ఉన్నా విత్డ్రా చేయలేని పరిస్థితులు రావచ్చు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, బంగారాన్ని అమ్ముకోండి అని. కొంతమంది పెరిగినప్పుడు కమెంట్స్ పెట్టారు, ఏమండి అమ్ముకోండి అమ్ముకోండి అన్నాడు, పెరుగుతూనే ఉంది బంగారం అన్నాడు. అప్పుడు నేను అన్నది తప్పు, ఇప్పుడు అన్నది ఒప్పు. ఇప్పుడు బంగారం పడిపోయింది, వెండి పడిపోయింది. వెండి 2,60,000, 3,20,000 నుంచి 2,30,000కి వచ్చింది. ₹1,00,000 ఫట్. అంటే కొంత సమయం పేషెన్స్ అని వెయిట్ చేస్తే ఇల్లాజికల్ పీపుల్ కూడా లాజిక్ని అర్థం చేసుకుంటారు. కొద్ది పేషెన్స్ కావాలి. అటోగోలు కమెంట్లు పెడుతుంటారు కదా కింద. నేను ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆడ మగ, ఆంటీలు, అంకుళ్ళు, ముసలోళ్ళు, ముత్క, పిల్లలు ఎవరైనా ఉండండి, మీ టోటల్ అవుట్లుక్ చేంజ్ చేసుకోండి. గల్లీలో పోయి పాలకూర కొనాలి, గల్లీలో పోయి చికెన్ కొట్టియాలి, గల్లీలో పోవాలి, నీ చీపర్ గూడ్స్ తీసుకోవాలి, కానీ గ్లోబల్ అవుట్లుక్ ఉండాలి.
మీ బ్రెయిన్ ఎలివేషన్ పెరిగిపోవాలి. మీరు డాలర్స్, యూరోస్, రియాల్స్, విదేశాంగ నీతులు, విదేశం గురించే మాట్లాడతారు. ఫారిన్ కంట్రీ రిలేషన్స్ ఇవే మాట్లాడాలి మీరు. చిన్న శ్రీశైలం యాదవ్ ఏం చేసిండు, ఓవైసీ ఏం చేసిండు, అక్బరుద్దీన్ ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వాడేం చేసిండు, వీడేం చేసిండు వద్దు మనకు. దీని నుంచి ఒరిగింది ఏం లేదు, దాని నుంచి ఒరిగింది ఏం లేదు. కానీ దాని గురించి ఆలోచిస్తే సొసైటీలో మీ స్థాయి పెరిగిపోతుంది. ఎవడు అలాంటి మాటలు మాట్లాడాడు. డిఫెన్స్ గురించి మాట్లాడాలి, ఆర్బీఐ గురించి మాట్లాడాలి, ఫారెన్ పాలసీ గురించి మాట్లాడుకోవాలి, విదేశాంగ మంత్రులు, విదేశంలో ఉన్న ప్రెసిడెంట్స్ పేర్లు తెలుసుకోవాలి. అంటే గ్లోబల్ లీడర్స్ గురించి మాట్లాడి గ్లోబల్ అవుట్లుక్ ఉన్నప్పుడు మనం లోకల్ ప్రాబ్లమ్స్ పట్టించుకో. అంటే ఏమైనా మేము ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే లేదు, పూర్తి నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, హైదరాబాద్ దుస్థితి అయిపోతుంది. 2026 నుంచి నెక్స్ట్ 3 yearsలో హైదరాబాద్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఇది 100% అవుతుంది. ఇప్పుడు ఎంత ఫూలిష్ పీపుల్ ఉన్నారో నేను చెప్తాను. ఫస్ట్ ఏమన్నాడు, మూసీ ప్రక్షాళన అన్నాడు. నేను కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి గండిపేట, దాంట్లో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నింపుతా అన్నాడు. ఇక్కడ ఎస్టీపీలు పెట్టి నీళ్ల శుద్ధి చేసి మూసీని గంగ చేస్తా అన్నాడు. ఆయన ఇంకేమన్నాడు, బాపు ఘాట్ వరకు నేను దీన్ని టూరిజం హబ్ లాగా చేసి నైట్ మార్కెట్స్ డెవలప్ చేస్తాను. ఇప్పుడేమంటుండు గండిపేట నుంచి సీదా మన గౌరెల్లికి ఎలివేటెడ్ ఒక రోడ్డు కడతా అంటాడు, ఎలివేటెడ్ హైవే లాంటిది. ఇక్కడి నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి అక్కడి నుంచి గౌరెల్లికి. ఏంది ఇది? ఒక్క పూటకో మాట. మొన్నేమనే నాగోల్ దగ్గర ఎస్టీపీ నీళ్ళు తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో కలుపుతాడు. నాకు ఏ విషయం తెలియదు, నేను తెలుసుకుంటూనే ఉంటా. చీఫ్ మినిస్టర్ స్థాయికి వచ్చిన వ్యక్తి తెలుసుకుంటా ఉంటాడట. నీవు తెలుసుకునే లోపల స్టేట్ కుంభమున మునిగిపోతుంది. నీకు తెలియనట్టు ఉండాలి. అది స్టేట్కి ఎంతో మంచిది. నీ తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నావు చూడు, అది తెలంగాణ కొంప గ్యారంటీ ముంచేస్తుంది. మొన్న చెప్పినా కదా, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ పోయినప్పుడు మీ అన్నయ్య ఉన్నాడు, బస్సులో మొత్తం ఫ్రీగా తిరిగాడట. ఇవ్వడబ్బ సొమ్ము, ఇవ్వడన్నయ్య, ఇవ్వని ట్యాక్స్ డబ్బులు, ఇవ్వని ఎంజాయ్ చేయమంటున్నావు. మీకు ఇస్తున్న ఫ్రీ పాస్ని మంచిగా ఉపయోగించుకోండి, మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి, వ్యాపారాలు చేయండి, వస్తువులు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి అమ్మండి, ఈ ఫ్రీ పాస్ని యూజ్ చేయండి అంటారా? మీ అన్నయ్య మీకు ఫ్రీగా తిరగడానికి ఇచ్చిండు తెలంగాణలో. ఎవడని అడిగితే నా ఫోటో చూపియండి, మా అన్నయ్య నాకు ఫ్రీ పాస్ ఇచ్చిండు, నేను ఎక్కడైనా విచ్చలవిడిగా తిరుగుతా. ఒక అమ్మ బ్రష్ చేసుకుంటుంది, మనం చూసినా మన పర్తిలో మొత్తం టూత్పేస్ట్తో బ్రష్ చేసుకుంటా బస్సులో కూర్చున్నారు. ఏమమ్మా ఇక్కడనే బ్రష్ చేసుకుంటున్నావు అంటే నా ఇష్టం అంటుంది. ఎందుకంటే ఈ సన్నాసులు ఇట్లా చెప్తారు కదా, నేను మీ అన్నయ్యను, నువ్వు మన బస్సు మనదే, నువ్వు మూత్రం కూడా చేయి, పైకానా కూడా చేయి, కండక్టర్ ఎత్తేస్తాడు. ఇల్లు లాంటిది నీకు ఆర్టీసీ బస్సు, నువ్వు పైకానా వస్తే అక్కడనే చేయి, మన కండక్టర్ చెప్పు, ఇట్లా ఫోటో చూపించు రేవంత్ రెడ్డిది, మా అన్నయ్య అయినా నా పీ ఎత్తేయన్నా ఎత్తేస్తా. అంటే విచ్చలబెడితనం ఒక లీడరే నడిపిస్తున్నాడు. కొండలు గుట్టలు శ్మశానాలు కూడా రైతు బంధిస్తాడు. నేను ఇయ్యను, అది ఇది డైలాగ్ కొట్టే అందరికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు? ఓట్లు కావాలి. మూసీ ప్రక్షాళన ఎందుకు? 111 జియోని క్లియర్ చేసి అక్కడ భూములు అమ్ముకోవాలి.
నేను చెప్పింది కరెక్టా లేదా? మూసీని ఏమన్నాడు? ప్రక్షాళన అని అన్నాడు, ఎస్టీపీ అన్నాడు, గోదావరి కృష్ణా నీళ్ళు అన్నాడు, బాపు ఘాట్ వరకు సుందరీకరణ అన్నాడు, నైట్ నైట్ పార్క్ అన్నాడు. ఎస్టీపీ నీళ్లు నేను ఫ్యూచర్ సిటీకి తీసుకుపోతా, దానికి ఒక 100 కోట్ల పైప్ లైన్ వేస్తా అన్నాడు. 100 కోట్ల మురికి నీళ్లు అంటే ఏ పొల్యూషన్ లేని ఫ్యూచర్ సిటీకి మురికి నీళ్ళు తీసుకుపోయి కంపు కొట్టిస్తాడు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతాడట. నేర్చుకుంటున్నాడు పాపం సంటి బిడ్డ. అందుకోసం మహబూబ్నగర్ వాళ్ళే, మా జిల్లానే అది. ఉమ్మడి జిల్లాలో కోడంగల్ కూడా మహబూబ్నగర్. ఆ సన్నాసులు ఎట్లా ఉంటారు నాకు బాగా తెలుసు. కళ్ళు కంపౌండ్లు, సారా కంపౌండ్లు నడిపేటోళ్ళు గ్లోబల్ సమ్మిట్లు పెడితే ఇట్లే ఉంటుంది. మీ అన్న ఉన్నాడు, చూపి ఎక్కడన్నా తిరుగు అంటే ఫ్రీ బస్ పాస్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ప్రభుత్వం కూడా అందరికీ చెప్పాలి. నారాయణపేటకి పోయి నారాయణపేట నుంచి ఫ్రీగా చీరలు తీసుకొని వచ్చి అమ్ము. కొండపల్లికి పోయి కొండపల్లి చెక్క బొమ్మలు తీసుకొని అమ్ము. నిజామాబాద్కి పోయి పసుపు బస్తాలు 2-3 వేసుకొని వచ్చి బస్సులో అమ్ము. వరంగల్కి పోయి ఒక లోడు మాట్లాడుకొని ఒక లోడు తీసుకురా మిరపకాయలు అమ్ము. ఆదిలాబాద్కి పోయి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, బస్సులో పైన వేసుకొని వచ్చి ఇక్కడ అమ్ము. అంటే ఫ్రీ బస్ పాస్ని ప్రొడక్టివ్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి, కమర్షియల్గా ఎట్లా యూజ్ చేసుకోవాలి చెప్పకుండా నా ఫోటో చూపించి ఎంజాయ్ చేయనే ముఖ్యమంత్రి ఉంటే ఇంకా తెలంగాణ ఎప్పుడు బాగుపడుతుంది? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మూసీ గుండా 40 కిలోమీటర్ల ఎలివేటెడ్ గౌరెల్లికి నేను ఎలివేటెడ్ కారిడార్ ఒకటి రోడ్ వేస్తా అంటుండు కదా. ఇదేస్తే ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు లాభాల్లోకి వస్తుంది? అందరూ ఇది షార్ట్ కట్ రూట్ తీసుకుంటే ఇక రింగ్ రోడ్ ప్రాముఖ్యత ఏముంటుంది? ఈ ఓఆర్ఆర్ బదులు అందరు ఫస్ట్ మూసీ మీదనే వేస్తే అయిపోతుండే. కరెక్టే. నీకు మూసీనే ఒక దారి చూపించే రహదారి అనుకుంటే ఆ మూసీ మీదనే ట్రైన్ అయ్యి మూసీ మీదనే ఎలివేటెడ్ అయ్యి అంటే కొత్త ఆలోచనలు. ఇవి మూసీ మీద ఉండనా? ఫస్ట్ మొన్నట్రాక్ లేదు, మూసీ మీద ఎలివేటెడ్ గౌరెల్లి వరకు వేస్తాడు. ఇప్పుడు మొన్న కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఈయన. ఇట్లా డైలాగ్ కొడుతుండ మొన్న జస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఎగ్జామ్లు రద్దు అని రేవంత్ రెడ్డి చెప్పాడు. నెక్స్ట్ డే ఆ విద్యా కమిషనర్ ఏం చెప్పిండ్రు? మేము అట్లా చెప్పనే లేదు, రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పిండో మాకే తెలియదు. అంటే ముఖ్యమంత్రికి అసలు ట్యూషన్లు ఎవరు చక్కగా చెప్తారు? నేను నేర్చుకుంటా అంటుండు, కానీ ఆ నేర్పే గురువులే లఫుడ్ గాడు ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన ఇది కర్మ మన తెలంగాణకి ఎందుకు దక్కింది అనిపిస్తుంది. ఆ ₹1 క్యాప్సికం అమ్మే వ్యక్తి ఏమో ఫామ్ హౌస్ తొంగున్నాడు పండుకొని తాగి, మొత్తం నాకేసిండు స్టేట్ని, 2-3 అసెంబ్లీలు ఇడిచిండు. వాళ్ళకైనా ఘోరం వీళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు విరుచుకుపడుతున్నారు వీళ్ళ మీద. కాంగ్రెస్ సన్నబియ్యము ఫ్రీ బస్ ఇది తప్ప ఏం చేయలేదు 3 ఏళ్లలో, జీరో. వాళ్ళు 9 ఏళ్ళు ఇవి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. వీళ్ళు 3 ఏళ్ళు అయింది అదే భజన చేసుకుంటూ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు. రేషన్ కార్డులు అమ్ముకుంటున్నారు. ఇదేం పాలన, ఇదేం దురదృష్టం. ఇప్పుడు మూసీకుండా ఎలివేటెడ్ గౌరెల్లి ఎక్కేస్తే ఓఆర్ఆర్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇంకా ఓఆర్ఆర్ మీద జనాలు ఎందుకు పోవాలి? సిటీ నడిబోర్డు నుంచి ఎలివేటర్ వేస్తే గౌరెల్లి వరకు పోతుంది. మధ్యలో నేను పెడతా అంటున్నా జంక్షన్ పాయింట్.
ఇంకా రేపు ఇంకో 10 days ఆగితే ఇంకోటి అంటాడు, నేను విమానం పెడతా అంటాడు. ఏమి నిలకడలేని వ్యక్తి, నిధులే లేవు. ఈయనేమో నిధులు లేవు, జనాలు చెప్పులు ఎత్తుకపోతారేమో అనుకుంటున్నారు. ఢిల్లీకి పోతే మాకు కూర్చో అనేటోడు కూడా లేడు అని ముఖ్యమంత్రి అంటాడు. మన ఫైనాన్స్ మినిస్టర్ మన బడ్జెట్లో నేను 6,000 కేటాయిస్తున్నా, 3,000 కేటాయిస్తున్నా, టోటల్ 3,5 లక్షల కోట్లు కేటాయించిండు. ఆయన దగ్గర జేబులు ఉన్నాయి 70,000 కోట్లు, జేబులేమో 70,000 కోట్లు. ముఖ్యమంత్రికి ఏమో చెప్పులు ఎత్తుకపోయాడు అనుకుంటారు ఢిల్లీకి పోతే. ఈయన 3.5 లక్షల కోట్లు కేటాయించేసిండట. లేవే లేవు అక్కడ. ఎక్కడి నుంచి కేటాయిస్తావు? ఎక్కడి నుంచి కేటాయిస్తావు? అది కాకుండా మళ్ళీ కొత్త స్కీమ్లో ఒకటి. అంటే అసలు తెలంగాణలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారా? నేను ఎప్పుడూ చెప్పిన 2026 అష్ట దరిద్రంగా ఉంటుంది. బ్యాంకులు ప్రాబ్లం అవుతాయని చెప్పిన. ఇప్పుడు బ్యాంక్ 2026లో పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా భయంకరమైన సంక్షోభం ఎదుర్కొంటాయి. ఎందుకు తెలుసా? ఇరాన్ వార ఇవన్నీ కాదు, ఆర్థిక సంక్షోభం కాదు, హోమ్ లోన్స్ వల్ల దెబ్బతింటాయి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్ ఫినిష్ అయిపోతాయి. క్యాష్లు ఉండవు బ్యాంక్ దగ్గర, క్యాష్ అనేది ఉండదు. వర్చువల్ కరెన్సీ అంటే డబ్బు ఉన్నట్టు బ్యాంకులలో కనిపిస్తుంటుంది. ఇలాంటి క్రైసిస్ వస్తాయని నేను 2.5 ఏళ్ళు అని చెప్తున్నాను. స్టే ఇన్ క్యాష్. ఎప్పుడైనా లిక్విడ్ చేసుకోగల గోల్డ్ లాంటి దాంట్లో మీరు ఉంచితే ఉంచుకోండి, లేకపోతే 1 year ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుకోండి అని చెప్పినాను. మీకు 5 year డిపాజిట్లో 10 year డిపాజిట్లో పెట్టే దమ్ముందా? గవర్నమెంట్కే నమ్మకం లేదు. అందుకోసం మోదీ చెప్తున్నాడు, మనం అందరం జాగ్రత్తగా ఉండే టైం వచ్చేసి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు గ్యారంటీ పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆదాయాలు తగ్గుతాయి, జాబ్స్ పోతాయి, క్రైసిస్ పతాక స్థాయికి పోతుంది 2026. నేను అలోవక్కగా చెప్పానా లేదా? ఏ 1 second జంకకుండా 2026 మీకు దరిద్రంగా పోతుందని చెప్పేసి. అంటే ఏం కాకుండా కూడా ఉండొచ్చు 2026, అంటే చలనం లేకుండా. మంచిదే, లాభాలు లేవు, నష్టాలు లేవు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంటే ఎవరి బొందవాడు దోపుకునే స్థితికి వచ్చేస్తుంది. అందుకోసం ఖర్చులు తగ్గించుకోండి. నేను మీకు ఫోర్స్ చేయనేది టిప్స్ చెప్తుంటా. బయట తినడం మానుకోండి. రేపు ఇదే డబ్బు మీకు దేనికైనా పనికొస్తుంది. మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మిగిలే డబ్బు మీ జీవితాన్ని నిలబెట్టే స్థాయికి వెళ్ళిపోతుంది డబ్బు. చెప్పినా లేదా? ఎంతమంది పాటించిండ్రు? నేను అరటి పండ్లు 25 రూపాయలు డజన్ కొంటా. 20 రూపాయలు 25 రూపాయలు డజన్ కొంటా. నేను 2-3 డజన్లు కొంటా. పుచ్చకాయ 100 రూపాయలకు 6 ఈ సైజు ఉన్నాయి. మనం చూపిద్దాం అనుకున్నా, నాకు ఎందుకో 3 బాగాలేదు. 100కు 6, 100కు 6. ఇది హోల్సేల్ కాదు, రీటైల్. 100కు 6, మినిమం 100కు 5, మినిమం 100కు 5. నేను అడిగితే 100కు 6. రోజుకో పుచ్చకాయ తిన్నాం. మీ దగ్గర ఏం చేస్తారు? పుచ్చకాయ కేజీ 20, 30, 40 అంటారు. అంటే కోరి మరీ టోపీ వేసుకోవడం. ఇప్పుడు నేను 100కు 6, నాకు మోసుకురావడం కాలేదు. 6 పుచ్చకాయ 100 రూపాయలు. సౌకు పాంచనాడు, సౌకు చేయొచ్చు. మనం 200 రూపాయల పుచ్చకాయలు తెచ్చుకున్నా నష్టం లేదు. 12 అంటే హాఫ్ మంత్ వెళ్ళిపోతుంది. 200 రూపీస్లో డైలీ పండు తినచ్చు చల్లగా. మీరేం చేస్తారు? బయట ఒక పిజ్జా కొనుక్కొని తింటారు. ఏముంటుంది పిజ్జాలా?
బుజ్జ. ఇక్కడ 12 పుచ్చకాయలు వస్తాయి. ఒక పిజ్జా బదులు 12 పుచ్చకాయలు వస్తాయి. రోజుకో పుచ్చకాయ, 12 రోజులు పుచ్చకాయలు తిరుగు, నియర్లీ హాఫ్ మంత్ అయిపోతుంది. నేను ఎప్పుడు కుల్లా గ్రేప్స్ కొంటా. లేబరర్ కూడా, బిచ్చపోళ్ళు కూడా కుల్లా గ్రేప్స్ కొన్నారు. వాళ్లకు గుచ్చ కావాలి, అంటే బంచ్ గ్రేప్స్. బంచ్ గ్రేప్స్ 100-120 kg. కుల్లా గ్రేప్స్ తీయగా ఉంటాయి, ఎందుకంటే పండే రాలిపోయి ఉంటాయి కదా, తీయగా ఉంటాయి. కొద్దిగా గట్టిగా ఉన్నవి చూసి తీసుకోవాలి. అంటే గట్టిగా ఉంటే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. మెత్తగా ఉంటే తీసుకోవద్దు. అవి నేను 30 రూపీస్ కేజీ తెచ్చిన. మన 100కి 3 kgs ఇచ్చు, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా వేసాడు. నాకే 100కు 3 కిలోల మీది ఇస్తున్నాడు, జోకిస్తున్నాడు. నా పక్కకు లేబరు వాళ్ళంతా వచ్చిండ్రు. అమ్మ మీకు కూడా కావాలన్నా సార్ 3 కిలోలు తీసుకుంటుండంటే, మేము అటు తినాం. ఎంత ఇది అన్నాడు. 120 రూపాయలు అన్నాడు. సేమ్ గ్రేప్స్ బంచ్ ఉంది. పావు కిలో ఈ రాక, అంటే 30 రూపాయలకు పావు కిలో తీసుకుంది. బండోడు అన్నాడు, उसने मैं नीचे रख दूं सब माल, ये लोग ये नहीं खाते, पूरा यही खाते. రేర్ సార్ మీరు అటువంటి వాళ్ళు వచ్చి కుల్లా గ్రేప్స్ కొనేటోళ్ళు. అందరూ తిండికి లేని వాళ్ళు కూడా 120 రూపాయలు పెట్టి పావు కిలో, అర్ధ కిలో కొంటారు, కానీ 60 రూపాయలు పెట్టి అర్ధ కిలో కొంటారు, కానీ ఎవడు ఇవి కొనడు సార్. అసలు ఇవే బాగుంటాయి, మా ఇంట్లో కూడా మేము ఇదే తింటామంటాం. కుల్లా గ్రేప్స్ తీయగా ఉంటాయి, మీరు చూడండి ఎప్పుడన్నా. గుచ్చ పుల్ల ఉంటాయి. 100కు 3 నేను తీసుకున్నా. 60 రూపాయలు పెట్టి అర్ధ కిలో, 30 రూపాయలు పెట్టి పావు కిలో లేబర్ వ్యక్తులు తీసుకున్నారు. నేను అటువంటిది తిన్నా. ఆయన అడిగిండు, సార్ 100కు 3 తీసుకుంటుండు, నీకు కిలో కావాలని ఇస్తా అన్నాడు. మేము అటువంటిది తినాం. నేను ఆ బండాయిని నవ్వుకున్నాం. ఆయన అంటుండు, 30 రూపాయకు దేతే నైలేదు సబ్ 120 రూపాయక లేరే వాళ్ళు. నేను అన్నా, అంతా అమీర్ వాళ్ళు అయిపోయారు కదా ఆయన. లేబర్ క్లాసు, లేబర్ చేసి వచ్చి చేతిలో గంపాలు పారాలు ఉన్నాయి. వాడు పావు కిలో తీసుకున్నాడు 30 రూపాయలు ఇచ్చి. 30 రూపాయలు అంటే మా బాబు ఇట్లా తీసుకొని ఇట్లా తినేస్తాడు. నేను కూడా అంతే, ఒక బౌల్లో, పెద్ద బౌల్లో తీసుకుంటే పావు కిలో ఉంటుంది, అట్లా పట్టుకుని తింటే అట్లా. మేము అర్ధ కిలో గ్రేప్స్ వేసి జ్యూస్ చేసుకొని తాగేస్తాం. అంటే లైఫ్ సెటిల్ లీడ్ చేస్తుండ్రు. లేబర్ పేదలు అంటాం. పేదలు 120 రూపాయలు, నాటుంటాడు 30 రూపాయలు కిలో గ్రేప్స్. 100 కారు నాకు పుచ్చకాయలు ఇస్తారు, మీకెందుకు 100కు 2, 100కు 3 ఇస్తారు. సౌకేద్దీన్ ఏముంటుందా? వాటర్ మిలన్ ఏముంటుంది అని నీళ్ళే ఏముండదు, దాని సారం ఉండదు, విటమిన్స్ ఉండవు, కొద్దిగా మినరల్స్ ఉంటాయి, అట్లా అంతే. వాటర్ మిలన్లో ఏముండదు. ఇంకా ఉంటుంది, జామకాయలు ఉంటుంది, పప్పాయి మంచిగా ఉంటుంది. పుచ్చకాయలు ఏముంటుంది, నీళ్ళు తప్ప. 100 కారు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 100కి 8 ఇవ్వాలి. అంటే నా బతికే స్టైల్ అది, నేను ఓపెన్గా చెప్తున్నా. అంటే లేబర్ కన్నా ఘోరమా అంటే ఘోరం, వాళ్ళకి తెలియదు. లేబర్ పట్టితే గుచ్చా తీసుకుంటే అది ప్రైడ్ ఫీల్ అవుతారు. మనకు ప్రైడ్ గీడేం లేదు. మనం గ్రేప్స్కి పోయినామంటే కుల్లే అంటాం, మనకు అర్థమైపోతుంది. 120 ఎక్కడ, 30 రూపీస్ కిలో ఎక్కడ. గట్టిగా ఉన్నాయి గ్రేప్స్, ఇంతిద్దునే ఒక్కోటి, కుల్ల ఉన్నాయి. ఇంటికి తేవాలి, నీళ్లు నింపాలి, దాంట్లో దొప్పేయాలి, ఇంత సోడా వేయాలి, ఇట్లా అని కొంచెం పెట్టేయాలి, తీసేయాలి, నీళ్ళని తీసేసి తింటే జబర్దస్త్ ఉంటుంది. ఇవాళ రేపు లేబర్ వాళ్ళు కూడా బ్రొక్కోలీ తింటున్నారు. పూలుగోబీ విడిచిపెట్టేసాడు, బ్రొక్కోలీ. ప్రపంచం అట్లా బతుకుతుంది, రాయలుగా బతుకుతుంది. ఒక ప్లేస్లో ఏమో రూపాయి కిలో బియ్యం రేషన్కి ఒక ½ కిలోమీటర్ లైన్ ఉంటుంది.
ఇంకో చోటేమో 120 రూపాయలు కిలో పెట్టి గ్రేప్స్ తింటున్నారు, బ్రోకోలీ తింటున్నారు, చికెన్ 350 రూపాయలైనా చికెన్ తింటున్నారు. మళ్ళీ రూపాయి బియ్యం కోసం పెద్ద లైన్ ఉంటుంది. నిరుపేదలు ఫ్రీ బస్, నిరుపేదలు స్కాలర్షిప్. ఎవడు పేదలు? పేదల పరిభాష ఏమి? నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీరు జస్ట్ కొద్దిగా జరిగింది అనుకోండి. నేను అదే అన్నా మా బాబు, అందరు ఇట్లనే ఉండాలి, అందరు గ్రేప్స్ 120 రూపీసే కొనాలి. ఎందుకంటే అందరూ కుల్ల గ్రేప్స్ కొంటే మాకు దొరకవు. మనం 30 రూపాయలకి అమ్మడవాడు 60 రూపాయలకి అమ్ముతాడు. ఎవడు తీసుకోడు కనుక మనం 30 రూపాయలకి ఇచ్చేసి మనం 100కు 3 తీసుకో మంచిగా దీన్ని కూడా వస్తాం. ఆ లేబర్ వాడు పోయి పావు కిలో ఇట్లా తీసుకో పిల్లల ముందర పడితే 2 తీసుకుంటే అయిపోతుంది. అంటే సొసైటీ ఒక రకంగా పోతుంటే మనం ఇంకో రకంగా ఈజీగా బతికేయచ్చు. కొద్దిగా ఆలోచించాలి. కిలోవి నంబర్ పెట్టి కొనాలి. మునక్కాడలు కిలో లెక్కలు కొనాలి. పుచ్చకాయలు నంబర్లో కొనాలి. అంటే 100కు 6, 100కు 7 అట్లా బేరం చేయాలి. పుచ్చకాయలు ఎప్పుడు వెయిట్లో తీసుకోవద్దు. వెయిట్ దాంట్లో ఏముంటుంది పుచ్చకాయలు వెయిట్ తీసుకోవడానికి. కానీ ఇంటెలిజెంట్ వాళ్ళు వెయిట్ ఇస్తారు. మునక్కాడ ఎప్పుడు కిలోలో తీసుకోవాలి. ముల్లంగి కూడా కిలోలో తీసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడు కిలోలో తీసుకోవద్దు. ముల్లంగి కిలోలో తీసుకోవాలి. నిమ్మకాయలు కూడా ఇవాళ 140, 120 రూపాయలు కిలో అమ్ముతున్నారు. మంచివి చూసుకొని కిలోల లెక్కల నిమ్మకాయలు తీసుకోవాలి. అంటే ఏది కిలోలు అమ్ముతుంటారో అవి నంబర్స్లో తీసుకోవాలి, నంబర్లు అమ్ముతుంటారో కిలోలు తీసుకోవాలి. చేస్తుండండి, మజా వస్తుంది లైఫ్లో. దయచేసి నేను చెప్పేది ఏమంటే, మనం ట్రెండ్కు విరుద్ధంగా పోయి బతికే అలవాటు చేసుకోవాలి. లేకపోతే 2026 లాంటి సంవత్సరాలు ఇంకా ముందర రాబోతున్నాయి. దానికి మనం ప్రిపరేషన్ చేసుకొని కష్టం పడేది పడాలి, కానీ ఆదాయం ఎలా చేసుకోవాలనేది కొత్త పంతాతో పోతే కానీ మనం బతికి బయటపడగలం. ఇప్పుడు చూడండి, విద్య 2026లోనే ఈ విద్యా వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేసేది. 10th ఉంటుందా లేదో తెలియదు, ఇంటర్ ఉంటుందా లేదో తెలియదు, 10+2 అని కూడా అంటున్నాడు, హై స్కూల్ ప్లస్ ఇంటర్ కూడా అంటున్నాడు, ఫస్ట్ ఇయర్ ఉండదని కూడా అంటున్నాడు. నేను చెప్పిన 2026 ఇస్ ద వాటర్లూ అని. వాటర్లూ ఇయర్ అంటే ఇంకా దానికి అంతు మనకి ఇంకా లేదు, ఇంకా ఫ్యూచర్ లేదు. నెపోలియన్కి ఎట్లా రష్యాలో వాటర్లో ఉండేనా, అంటే బ్యాటిల్ ఆఫ్ వాటర్లో అంటారు కదా, అంటే దట్ ఈస్ లాస్ట్ వార్. అట్లే 2026 కూడా చాలా మందికి లాస్ట్ వార్. అది జాగ్రత్తగా ఉండవని అందరినీ అభ్యర్థిస్తూ, పంతా మార్చుకుంటే పాత మెథడ్లో బతుకుతే కానీ ఈ సంవత్సరం చాలా మందికి స్మూత్గా గడవదు అని వార్నింగ్ ఇస్తూ, మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.